నమస్కారం ప్రేక్షకులారా, ఎస్ఏ న్యూస్ తెలంగాణలోకి మీకు స్వాగతం. చైనాలో రోబోటిక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓ ప్రముఖ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా రోబో టెక్నాలజీ 100 ఏళ్లు ముందుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అత్యధిక పారిశ్రామిక రోబోలను వినియోగిస్తూ హ్యూమనాయిడ్ రోబోట్ల తయారీ, శిక్షణ కేంద్రాలు, ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలతో ట్యాక్సీ అన్నమాట. హెలికాప్టర్ కారు లోపల ఉంటుంది హెలికాప్టర్. సో నువ్వు కారుతో పాటు వెళ్ళిపోతుంది. బాగుందా? ఇది ఇంకో టైప్ ఆఫ్ ఇది హెలికాప్టర్ అండి, చిన్న హెలికాప్టర్. స్పీడ్ డ్రోన్ 2 పర్సన్స్ కి చూస్తున్నారు. అది రోబోటిక్ ట్రైన్, అంటే మనుషులు ఉంటారు ఈ ట్రైన్ లో. రోబో అన్నమాట, మొత్తం అంతా రోబోటిక్. ఇది రోబో రెస్టారెంట్, రోబో డెలివరీ అన్నమాట. సో ఈ రోబో మొత్తం కాఫీలు, బర్గర్లు తయారు చేస్తుంది. నాలో రెస్టారెంట్ లో జాబ్ చేద్దాం అనుకున్నా, ఆ జాబ్ కూడా రోబో తీసుకెళ్ళిపోయింది. కొన్ని డెలివరీ బాయ్ కింద చేసుకుందాం అనుకున్నా, ఆ డ్రోన్ తీసుకెళ్ళిపోయి చేసి యువతకి మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఎలా అవుతుంది మన దేశం. ఈ రోబోలన్నీ చూసాక 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు?